Hi and welcome to again my YouTube channel Raviteja Works. Around 6,000 subscribers నాకు వచ్చారు. మీ అందరికి పేరు పేరున థ్యాంక్స్. నన్ను ఈ విధంగా సపోర్ట్ చేస్తున్నందుకు, నా వీడియోస్ని ఎంకరేజ్ చేసినట్టుగా. బట్ అన్ని వీడియోస్ని ఎంకరేజ్ చేసి అన్ని వీడియోస్ చూడండి, నచ్చితే లైక్ చేయండి, నచ్చుకుంటే డిస్లైక్ చేయండి. మీ ఇలాంటి వాళ్ళ సపోర్ట్ నాకు ఎప్పటికి కావాలా, మీలో ఒక్కరిని కావాలా, నేను బాగా ప్రమోట్ కావాలా, నాకు తెలియని తప్పులు ఉంటే క్షమించి నన్ను సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి ఈ వీడియోలో ఒక మంచి పాయింట్ మీకోసం తీసుకొచ్చాను. మనం త్వరగా సబ్స్క్రైబర్స్ కావచ్చు, తర్వాత వ్యూస్ కావచ్చు, ఎలా సాధించాలా అనేది కాన్సెప్ట్. ఏం లేదంటే నథింగ్ బట్ మనం మంచి కంటెంట్ అయ్యి నీట్గా థంబ్నెయిల్ డిస్క్రిప్షన్ పెడితే మన వీడియోస్ వైరల్ అవుతాయి, త్వరగా ఫాస్ట్ రీచ్ అవుతాయి. బట్ వెంటనే కొత్త వాళ్ళకి అయితే వెంటనే రావు. నేను ఆల్రెడీ కొత్తగా ట్రై చేసినప్పుడు నాకు కూడా రాలా, విసుకొచ్చి పక్కన వేసిన. యూట్యూబ్ మనకు రాదు, బాగున్న వాళ్ళకే వస్తుంది అని. బట్ చేసే కొద్ది వాడు ఆటోమేటిక్గా యూట్యూబ్ వాడు మన వీడియోస్ని ప్రమోట్ చేశాడు. అంటే ఐ మీన్ మన వీడియోస్ని బాగా వైరల్గా చేశాడు. కొన్ని వీడియోస్ వైరల్ అయ్యాయి, కొన్ని ల్యాక్స్ వచ్చాయి. షార్ట్స్ వీడియో లెంత్ వీడియోస్ అయితే 1K 2K 3K కూడా వచ్చాయి. అదంతా ఎట్లా అంటే మనం చేసే కొద్దీ వ్యూస్ బాగా వీడియోస్ వస్తాయి. బట్ 1 day 2 daysలో చేసి వదిలిపెడితే రావు. డైలీ కనీసం 2 షార్ట్స్ రిలీజ్ చేయాలి, మార్నింగ్ ఈవినింగ్. లెంత్ వీడియోస్ ఒకటి పోస్ట్ చేయాలి. చేయడం వల్ల మనకు రాను ఇంప్రూవ్మెంట్ అయ్యి మన వీడియోస్ వైరల్ అవుతాయి. సో మన ఓన్ కెమెరాతో మనం ఎక్కడైనా షూట్ తీసి ఓన్ వాయిస్తో పెట్టిన వీడియోస్ తీసుకోవచ్చు. లేదంటే మనము ఓన్ షార్ట్ తీసుకొని ట్రెండింగ్ ఆడియో మీద పెట్టి పోస్ట్ చేయొచ్చు. ఈ రెండు చేసే మనకు కంపల్సరీగా వ్యూస్ పెరుగుతాయి, వాచింగ్ అవర్స్ పెడతాయి, అన్నీ పెడతాయి. నేను దాదాపు 3 months నుంచి వాడుతున్న యూట్యూబ్ ఛానల్. నాకు ఇప్పటికీ 500 hours వచ్చింది వాచింగ్ అవర్స్. లెంత్ వీడియోస్కి 500 వాచింగ్ అవర్స్ వచ్చింది. షార్ట్స్ అయితే 15 lakhs వచ్చాయి. బట్ ఇంకా రావాలంటే షార్ట్స్ చాలా పెద్ద వైరల్ కావాలా. లెంత్ వీడియోస్ అయితే నాకైతే 500 hours వచ్చాయి. అది మీ యొక్క సపోర్ట్ వల్లనే వచ్చాయి. సో నన్ను ఈ విధంగా ఎంకరేజ్ చేస్తున్నందుకు మీ అందరికీ చాలా థ్యాంక్స్. సో మీకు కొన్ని డౌట్స్ వస్తాయి. వ్యూస్ ఎలా పెరగాల, సబ్స్క్రైబర్స్ ఎలా పెరగాల, మన త్వరగా మానిటైజేషన్ ఎలా అవ్వాలని. దాన్ని బట్టి ఎవరు వీడియోస్ పెట్టినని విని ఐ చేసి అన్ని చేసే పిచ్చెక్కి మైండ్ దెబ్బతుంది. కాబట్టి ఎవరు వీడియోస్ చూడదండి, ఎవరు చెప్పింది ఏమిటేసి బాగండి, మీకు నచ్చింది మీరు చేయండి. ఎందుకంటే కొన్ని వేల మంది చెప్పి వింటే పిచ్చెక్కుతుంది. మీ ఓన్గా మీ మైండ్ పెట్టి సింగిల్ వీడియో చేసిన సక్సెస్ అయితే మీరే హ్యాపీనెస్ అవుతారు. కాబట్టి నేనేం చెప్తున్నానంటే, వేల మంది 1,00,000 మంది చెప్పిన మాటలు నమ్మకండి. మీకు నచ్చిన కంటెంట్ పెట్టండి, పోస్ట్ చేయండి, లైక్ చేయండి. కంపల్సరీగా మీ వీడియోస్ వైరల్ అయితే మీకు మానిటైజేషన్ అవుతుంది. ఓకేనా? ఎందుకంటే వేరే వాళ్ళు చెప్పింది మీ మైండ్ దొబ్బుతుంది. మన ఓన్గా మనం చేస్తే సక్సెస్ఫుల్ అవుతాయి. కానీ కాపీరైట్ వేరే వీడియోస్ తీసుకొచ్చి యూట్యూబ్ పెడితే కాపీరైట్ వస్తుంది. సినిమా మూవీస్ మనం థియేటర్లో వెళ్ళేసి షార్ట్ తీసి పెడితే కాపీరైట్ వస్తుంది. అలా కాకుండా మన ఓన్ కెమెరాతో, ఓన్ వాయిస్తో, ఓన్గా వీడియోస్ చేయండి, కంపల్సరీగా మానిటైజేషన్ అవుతుంది. ఎవరేం చెప్పినా వినద్దండి, నీకు నచ్చింది మీరు చేయండి. బట్ కాపీరైట్ వేరే వీడియోస్ డౌన్లోడ్ చేసి మాత్రం పెట్టకండి. అలా పెడితే మనకు యూట్యూబ్ ఛానల్ ఎత్తిపోతుంది. దాదాపు నాకు 3 యూట్యూబ్ ఛానల్స్ ఎత్తిపోయినాయి. ఇది 4th యూట్యూబ్ ఛానల్. మెల్లగా తీసుకెళ్తున్నాను. మీలాంటి వాళ్ళు సపోర్ట్ చేసి నాకు త్వరగా మానిటైజేషన్ చేస్తారని మనస్ఫూర్తి కోరుకుంటూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.